రేపు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ సినీ నిర్మాతలు కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించనున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు. సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తో పాటు నిర్మాతలు అశ్విని దత్, రాధాకృష్ణ, ఎన్నేని నవీన్, రవిశంకర్, డివివి దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీ తదితరులు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ని కోరనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, రేపు పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ కాబోతున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, రేపు పొద్దున్న అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సినిమా నటులు, డైరెక్టర్, ఏదైతే ప్రొడ్యూసర్స్, వాళ్ళు స్టూడియో అధినేతలు అయితే రేపు పొద్దున్నైతే కలవనున్నారు. కలిసి ప్రధానంగా పవన్ కళ్యాణ్ తో ఏదైతే గత ప్రభుత్వంలో సినిమా వాళ్ళకి జరిగినటువంటి ఏదైతే అన్యాయాల గురించి కూడా వాళ్ళు పూర్తిగా వివరిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా పవన్ కళ్యాణ్ కి గతంలో సైతం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే టికెట్ల విషయంలో కూడా చాలా కఠినమైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కూడా మనం చూసాము. ఆ నిర్ణయాలపైన కూడా ఆ ప్రభుత్వానికి ఏదైతే పవన్ కళ్యాణ్ కి అయితే సంపూర్ణంగా వివరించున్నారు. దీంతో పాటు థియేటర్లకి వెసులుబాటుకు సంబంధించి థియేటర్లకి కావాల్సినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కు కలిసి డిప్యూటీ సీఎం ని విన్నవించినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇవే కాకుండా ఏదైతే కొత్తగా ఎన్నుకోబడిన కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అభినందనలు తెలియజేస్తూ వారికి ఘనంగా సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. దీంతో పాటు అది కొద్ది మంది అయితే మాత్రం రేపు ఉదయం పవన్ కళ్యాణ్ ఏదైతే క్యాంపు కార్యాలయంలో కలుస్తున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అశ్విని దత్, ఏదైతే నిర్మాత అశ్విని దత్ తో పాటు హారిక, హసిని, చిన్నబాబు, దీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ అధ్యక్షులు దిల్ రాజు తో పాటు దామోదర్ ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, డివివి దానయ్య తదితరులు అంతా కూడా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ కలిసి ఏదైతే సినిమాకు సంబంధించినటువంటి వాటన్నిటిని సంపూర్ణంగా న్యాయం చేయాల్సి సినిమా ఇండస్ట్రీని కాపాడాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.